మొహానికి మేకప్ లేదు, జిడ్డు మొహం వేసుకొని ఉన్నా. ఎనీవేస్ ఇవాళ ఏంటంటే నేను మీకోసం చేశాను థాయ్ కర్రీ కాదు, వెజిటేబుల్ కుర్మా. సో ఫుల్ వెజిటేబుల్స్ వేసి మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా మీకు ఆయిల్ కనిపించదండి. కోకోనట్ గ్రేవీతో నేను చేశాను అనమాట. అన్ని 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 యమీ 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 వెజిటేబుల్స్. మా పాపకి వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం కదా మీరు. ఎస్, ఇందులో బ్రాకలీ లేదు కానీ బ్రాకలీ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ ఉన్నారే. అంటే బేబీ కార్న్ ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. సో యమ్మీ కోకోనట్ గ్రేవీతో చేశాను. 10 minutes లోపల అయిపోయిందండి. నేను ఇలా బయట నుంచి వచ్చి ఇమీడియట్ గా నేనైతే డైట్ ఫుడ్ తింటున్నాను కదా. ఎనీవేస్ మా పాప కోసం, ఆరిఫ్ గారి కోసం చేశాను. బగారా రైసో ఫ్లేవర్డ్ రైసో నా స్టైల్లో నేను చేశాను. ఎలా ఉంది మైరు? నువ్వు చేసావా? వా, అవును అవును, మా పాప మంచిగా పని చేస్తుంది ఇంట్లో. నిన్నటి నుంచి చాలా ఇంటెలిజెంట్ అవుతుంది, బాగా చదువుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ హర్. ఆహాహాహా, ఇది కదా ఫ్లేవర్డ్ రైస్. ఇందులో కూడా ఏ ఆయిల్ ఏది వేయకుండా నేను చేశానండి. ఇందాక మీరు కమెంట్స్లో అడుగుతున్నారు ఎంత ఫుడ్కి ఎంత ఇది అది అని. బికాస్ ఏంటంటే అది నేను ఒక మీల్కి 2 మీల్స్కి అలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ప్రైజింగ్ చెప్తారు అండ్ డ్యూరేషన్ బట్టి, లొకేషన్ బట్టి అండ్ ఆల్. ఇంట్లో నేను 0 ఆయిల్తో ఏదో అవన్నీ ఫుడ్ తింటూ ఒక ఇన్స్పిరేషన్తో నేను ఇది చేశాను అనమాట. సో చూడండి, ఇవాళ నేను చేశాను వెజిటబుల్ కుర్మా. లంచ్ టైం అవుతుంది 2:30. పూరా వచ్చా? ఫస్ట్ చెప్పు ఎలా ఉందో. నైస్. బీన్స్, దీన్ని బఠానీని బీన్స్ అంటున్నాను. సో మా లంచ్కి నేనేమో ఇవాళ బగారా రైస్ వెజిటబుల్ కుర్మా చేసా. మీకు రెసిపీ కావాలి వెజిటబుల్ కుర్మా, అది ఈజీగా ఫటాఫట్ చేసుకోవాలంటే కమెంట్స్లో మెసేజ్ చేసేసేయండి. బాయ్.